పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ డాక్టర్ శ్రీ పద్మ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మా. చాలా మంది ఆవేదన అండి. ఇప్పుడు మనం దానికి సంబంధించిన వీడియోని మనం మాట్లాడుకుందాము. కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు, చేతులు డబ్బులు నిలవవు, ఇంట్లో ప్రతిదానికి కూడా అల్లాడుతూ ఉంటారు. అంటే ఆ పేదరికంతోటే వాళ్ళు ఇంకా లైఫ్ అంతా కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకిలానే కష్టపడుతూ ఉంటారు, ఓవర్ నైట్ రిచ్ అయిపోతూ ఉంటారు. అరే వాళ్ళేమో అంత బాగున్నారు, మనకేంట్రా ఇలా అయిపోయింది అని ఒక రకమైన డిప్రెషన్లోకి, పేదరికము, ఇవన్నీ కలగలిపి పేదవాడుగానే ఉంటున్నాడు. ఏంటి అంటారు, ఎందుకు ఇలా అవుతుంది? అది కూడా మన కొంతవరకు అదృష్ట దురదృష్టాలు అనేవి అటుంచితే చాలా వరకు ఇవి కూడా మన స్వయంకృత అపరాధాలే. ఫస్ట్ థింగ్, పక్కవాడు ఏం చేస్తున్నాడు, పక్కవాడు బీదవాడయ్యాడా గొప్పవాడయ్యాడా అనే ఆలోచన మానేసి మనం ఏం చేస్తున్నాము, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది కొంచెం మనం ఆలోచన పెంచుకుంటే ఖచ్చితంగా అసలు ఆ లిస్ట్లోకి మనం ఉండం. అంతే కదా. ఇప్పుడు మనం తెలుసో తెలియకో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చాలా మంది నన్ను అడుగుతుంటారు, మేడం నాకు ఇలా చాలా సఫరింగ్స్ ఉన్నాయి, నేనేం చేయాలి, మా కజిన్ అలా ఇలా తను అలాగే స్టార్ట్ అయ్యాం, తను ఓవర్ నైట్ అలా వెళ్ళిపోయాడు, మరి సేమ్ పనే కదా మేము చేస్తున్నాం, మరి నాకు ఎందుకు ఇలా ఉంది. మీరు ఒకసారి మీ లైఫ్ స్టైల్ని చెక్ చేసుకోండి. మీరు ఎలా ఉన్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు వాళ్ళు ఎన్నింటికి లేస్తున్నారు, మీరు ఎన్నింటికి లేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, మీరు ఏం తింటున్నారు, మీరు ఎలా, మీ లైఫ్ స్టైల్ జస్ట్ వేరియేషన్ అసలు అంతే. అయితే దీంట్లో ఏంటి, చాలా సార్లు కొన్ని అంశాలు, చాలా మైన్యూట్ అంశాలు మనం స్కిప్ అయిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏం చేస్తాము, మనము బీదరికము అని అంటాం. బీదరికం అనేది ఒక సార్ట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఎనర్జీని మనం దానికి లోన్ అవటానికి గల కారణం ఏంటి, మనం ఉండే పరిసరాలు ఎప్పుడు చీకట్లో పెట్టుకుంటాం. ఓకే, అదేంటండి లైట్ వెలుగుతుంది కదా అని అంటాం. అదేంటి అసలు అక్కడికి ఎదురుగుండా ఏముందో కూడా కనిపించనంత చిన్నగా లైట్ వెలుగుతుంది, అది పెట్టి ప్రయోజనం. కొంతమంది ఎలా ఉంటారంటే లైట్ ఆన్ చేసుకోకుండా నన్ను వెతుకుతూ ఉంటారు, లైట్ వేసుకోవచ్చు కదా అంటే పర్వాలేదులే అని. అదే ఉండకూడదు. ఎప్పుడైనా సరే మనం ఒక పనికి మనం వెళ్ళినప్పుడు దానికి తగినటువంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. మీరు ఇంట్లో ఉన్నారు సరే, మీరు పవర్ కన్స్యూమ్ అవుతుంది కదా, మీరు ఇల్లంతా లైట్లు వేసుకుని మీరు ఉన్న ఏరియా మటుకైనా చక్కగా వెలుతురులో పెట్టుకోండి, ఎప్పుడు చీకట్లో ఉండకండి. అలాగే మిగతా రూమ్స్ లో 0 వాట్ బల్బో ఎంతో కొంత పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఈ నెగిటివ్ ఎనర్జీస్ ని మీరున్న ప్లేసెస్ లో కవర్ చేసుకోగలుగుతారు. అలాగే కొంతమంది ఇళ్లలో నేను స్పెసిఫిక్ గా చూసింది ఏంటంటే, చాలా వరకు దేవతా విగ్రహాలు పెట్టేస్తున్నారు, ఫోటోలు పెట్టేస్తున్నారు, భయంకరంగా అసలు మొత్తం నింపేస్తారు. అసలు చూస్తే నాకే, ఇంత పూజలు చేస్తారా మీరు, ఇంత చేస్తారా అంటే, లేదండి మీరు చూస్తూనే ఉన్నారు కదా, మొన్న ఎప్పుడో 4 రోజుల క్రితం పెట్టిన దీపం, అది ఇంతవరకు తోడటానికి ఓపిక లేదు. మరి అలాంటప్పుడు మీరు అన్ని దేవుళ్ళని ఎందుకు పెట్టారు? మీకు ఎంత ఓపిక ఉంటే అంతే చేయండి. మీ కులదైవమో ఇష్టదైవమో ఎవరో ఉంటారు, వాళ్ళని పెట్టుకోండి. రోజు మీరు ఒక పెద్ద నైవేద్యాలు పెట్టలేకపోవచ్చు, పెద్ద పెద్ద పూజలు చేయలేకపోవచ్చు, ఓ దీపం పెట్టండి. కనీసం ఇల్లు దీపానికి కూడా నోచుకోకపోతే అది మరి నెగిటివ్ ఎనర్జీ కాకపోతే ఏమొస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు మేము చేయగలుగుతాము అనే పనినే మీరు చేయండి. ఇంకొంతమంది ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి 2 కేటగిరీస్. ఒకటేంటి, బాగా పర్వాలేదు మాకు ఆర్థికంగా ఉంది కానీ ఏంటంటే మాకు దగ్గర అన్ని ప్రాబ్లమ్సే, మాకు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి డబ్బులు, మేము ఆల్మోస్ట్ లేని వాళ్ళమే. వాళ్ళు వెళ్ళి చూడండి, వాళ్ళు పార్టీస్ కానీ దీనికని వెళ్ళినప్పుడు వాళ్ళ చెప్పులు, రకరకాల చెప్పులు వేసుకుంటారు, అవి తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెట్టుకుంటారు. ఎందుకు? చాలా కాస్ట్లీ చెప్పులు అంటే అప్పు చేసి మరీ కొన్నామండి వీటిని. నేను చూసాను ఇలాంటి అప్పు చేసి కొన్నామండి కాబట్టి వాటిని చక్కటి కవర్లలో పెట్టి, కవర్స్ అంటే మామూలుగా ఉండవు, అవి చాలా అందమైన కవర్స్ లో పెట్టేసి మళ్ళీ బెడ్రూమ్లో పెట్టుకుంటారు. చెప్పే అది 10,000 పెట్టుకున్నా, 10 రూపాయలు పెట్టుకున్నా చెప్పి మీరు కాలుకి వేసుకునే తిరుగుతారు దాన్ని. ఆ నెగిటివ్ ఎనర్జీస్ వాటికి అంటుతాయి. ఇంకొక విషయం ఏంటంటే, 10 రూపాయలు పెట్టుకున్న చెప్పుని మీరు కడగనన్నా కడుగుతారు కనీసం. ఇది ఏంటంటే, ఎక్కడ నీళ్ళు చుక్క తాకితే ఇది పాడైపోతుందో అని మళ్ళీ దాంట్లో మంచిగా పెట్టేసి దాని లోపల మహా అయితే ఉన్న అర్థలిన్ బోలేసి దాని లోపల పెట్టేస్తారు. దానివల్ల ఇంకా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ పెంచుతున్నారు. అలాగే ఇంకా చాలా సందర్భాల్లో ఏమవుతుంది, నాకు ఈ చెప్పులు అంటే చాలా ఇష్టం, అవి క్షీణించిపోయి అరిగిపోతాయి కూడా. ఆ చెప్పుని ఏం చేస్తారు వాళ్ళు, ఆ చెప్పుని తీసుకెళ్లి వాళ్ళు అసలు అది మొత్తం పోయి ఇంకా అది వేసుకోలేమనే పరిస్థితి వచ్చాక అవి వేసుకుంటారు. అంటే బీదరికంలో ఈ పరిస్థితి ఓకే కాదనట్లే, కానీ
దానికి తగిన ప్రత్యామ్నాయం కూడా ఉంది కదా. అవును. దానికి తగిన మీరు 1000 రూపాయలు 2000 పెట్టి కొనుక్కోవచ్చు సర్లేదు, కనీసం ఒక 50 రూపాయలు పెట్టైనా ఒక జత వస్తుంది కదా. సో అది వేరియేషన్, మనం ఎలా ఆలోచిస్తాం. అలాగే ఎప్పుడు కూడా మనము ఎప్పుడు లేస్తున్నాం, ఎన్నింటికి నిద్ర లేస్తున్నాం, ఏమి తింటున్నాము, ఎలా ఇంత లెథార్జిక్ గా బిహేవ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పవర్టీ అంటే బీదరికాన్ని తీసుకొచ్చేందుకు కారణాలు అవుతాయి. ఎప్పుడో పళ్ళు తోముకున్నాము, ఎప్పుడో తిన్నాము, ఎప్పుడో ఇల్లు వాకిళ్ళు ఉడ్చుకున్నాము, ఇది కాదు. ఎప్పుడు ఇల్లు నీట్ గా శుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. అవునా? పరిశుభ్రంగా లేని ఇంట్లో ఏమవుతుంది, జ్యేష్ఠాదేవి ఉంటుంది. అందుకే ఎప్పుడు లేచినప్పుడు మనం తలుపు వాకిలి తీసే కంటే దొడ్డి గుమ్మం తీయండి అని అంటారు, తలుపు తీయండి అంటారు. ఎందుకు, అట్నుంచి జ్యేష్ఠదేవి వెళ్ళిపోతుంది, మెయిన్ గుమ్మం నుండి లక్ష్మీదేవి వస్తుంది అనేసి. కాబట్టి ఇవన్నీ ఎందుకు పెద్దవాడు ఊరికినే చెప్పలేదు. ఏంటంటే ఆ వెనకాల గుమ్మం తీయటం వల్ల ఏమైతుందంటే ఆ స్మెల్ కానీ ఆ రాత్రి అంటే స్టాగ్నేషన్స్ లో ఉన్నటువంటివి అన్ని వెళ్ళిపోతాయి వెనక గుమ్మం బట్టి. ఫ్రెష్ ఎయిర్ అనేటువంటిది అప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తుంది. అలాగే రాత్రి భోజనం చేశాక మాకు అస్సలు ఓపిక లేదు అనేసి ఎక్కడ డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు అలా ఇలా పెడతారు. ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా కొంచెం ఓపిక చేసుకుని, మీరు ఒకవేళ గిన్నెలు పాత్రలు సరిగ్గా రాత్రి మీరు కడుక్కోలేకపోయారు, సరే మీకు అంత నిజంగా ఓపిక లేదు, మినిమం క్లీన్ చేసుకోండి. చెత్త చెదరం అంతా తీసేసి వాష్ ఏరియాలో పక్కగా బయటకు కనిపించి నీట్ గా దాన్ని క్లోజ్ చేసి పెట్టండి. గిన్నెలు అంతా వాటర్ వేసి పెట్టండి. అసలు కడుక్కోగలిగితే చాలా మంచిది, వాష్ చేసుకోగలిగితే. అలాంటి పరిస్థితి మీకు అనుకూలంగా లేదు, బయటకు పెట్టండి, బయట పెట్టి వాష్ నీళ్ళు పోసి పెట్టండి. అంటే ఏంటంటే ఒక శుభ్రత అనేటువంటిది మనం ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాం. ఆల్టర్నేట్ డేస్ పక్క బట్టలు మార్చండి, బెడ్షీట్స్ ని ఆల్టర్నేట్ డేస్ తీసుకోండి. అలాగే ఒకసారి వేసిన బట్టలు 10 సార్లు వేయకూడదు. అరే నేను ఇప్పుడు ఐరన్ క్లాత్స్ మంచి టిక్ టాక్ గా ఉన్నాను, నేను ఇప్పుడు బట్టలు వేసుకున్నాను, ఒక గంటే కదా బయటకు వెళ్ళేసి వచ్చా, అది మళ్ళీ మిస్త్రీకి ఖర్చు అవుతుందేమో, కాబట్టి నేను అది తీసి చక్కగా దండానికి తగిలించేస్తా. పక్క వాళ్ళు వచ్చి ఇంకో టవల్ దానికి వేస్తారు, నెక్స్ట్ డే అదే తీసుకుని మళ్ళీ వేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ ఫ్రెష్ అయిన మనము మళ్ళీ నెగిటివ్ ఎనర్జీని తీసుకున్న ఆ గంట మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయ్యి వచ్చారు. మీరు నిజంగా గంటే వెళ్ళాలనుకుంటే దాని తగిన అరేంజ్మెంట్ చేసుకుని వెళ్ళండి. సో ఇదంతా ఏంటి, ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, దీంట్లో మనకు అర్థమైంది ఒకటే విషయం, మనము ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి మన లైఫ్ ని. అవును, మంచి చెడులు ఎవరు చెప్పక్కర్లే, ఒక శాస్త్రం చెప్పక్కర్లే, ఒక పెద్దవాళ్ళు చెప్పాలి, మనకు తెలిసిపోతుంది ఇది రాంగ్ ఇది రైట్ అని. ఆ రాంగ్ రైట్ మధ్యలో కనుక మనం వేరియేషన్ చూసుకుని దాని ప్రకారంగా మనం వెళ్ళగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆ బీదరికం అనేటువంటిది మన జోలికి రాదు, డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా మనం పొందుతాం. నిజంగా కామన్ సెన్స్ మనకు తెలిసిపోతుంది, ఇది బాగుంది బాగాలేదు అన్నది ఇంకా డీప్ లో కావాలంటే ఎలాగో ఎక్స్పర్ట్స్ ఉండనే ఉన్నారు సజెషన్స్ ఇవ్వడానికి. రైట్. సో వాస్తు గురించి అంటే ఇలానే ఉండాలి, మొత్తం డిమాలిష్ చేసి మొత్తం నీట్ గా చేసుకోవాలి, అప్పుడే అంతా బాగుంటుంది అనేది కాకుండా చిన్న చిన్న చేంజెస్ అండి, అవన్నీ రెగ్యులర్ గా మనం పడుతూ ఉంటాం యాక్చువల్ గా. సో వాటి నుంచి ఏ విధంగా చేసుకోవచ్చు అని చాలా డీటెయిల్డ్ గా మా అందరికి అర్థమయ్యేటట్టుగా తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.